గౌరవం. ధ్వని సంస్థ ద్వారా ఇలా పోయిట్ని కానీ రైటర్ని కానీ సెలబ్రేట్ చేసుకునే ఆనవాయితీ ఇది చాలా గొప్పగా ఉంది. ఇలా ఎన్ని సాగితే ఎన్ని జరిగితే మన దగ్గర ఉన్న గొప్ప సాహితీకారుల మీట్ ది ఆథర్ లేదా మీట్ ది పోయెట్ లిస్ట్ పూర్తవుతుందో చెప్పలేము. సృజనకారులు, మేధావులు, మేధో సృజనకారులు. అదృష్టవశాత్తు తెలుగు జాతి, తెలుగు సాహితీ సమాజం ఎప్పుడూ కూడా మేధో సృజనకారులతో నిండి ఉంది. మా తరం 1995 తరం మేము అడుగుపెట్టినప్పుడు సాహిత్యంలో మా ముందు ఉన్నవారు అందరూ కూడా గొప్ప మేధో సృజనకారులు. ఆ తరం వారు చూసిన వారి ముందు తరం వారు ఇంకా గొప్ప మేధో సృజనకారులు. ఖాదర్ గారు, ఇస్మాయిల్ గారు, డానీ గారు, దేవిప్రియ గారు, అసలు అలాంటి వాళ్ళని ఒక అస్తిత్వ సాహిత్యంలో అంతమంది గొప్ప మేధో సృజనకారుల్ని కలిగి ఉండటం ఎంత గొప్ప విషయమో దాన్ని సెలబ్రేట్ చేస్తూ దాని గురించి రాసింది చాలా తక్కువ. నేను సాహిత్యంలోకి వచ్చినప్పుడు అంటే ఒకటి ఏం జరుగుతుందంటే వీరంతా తమ కృషితో ప్రమాణాలను సెట్ చేశారు, శిఖర ప్రమాణాలు. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు మన ముందున్నప్పుడు మనం ఇక కొండలు బండలు ఎక్కి 56 అంగుళాల ఛాతీని చూపించగలం. మనం కూడా ఎవరెస్ట్ ఎక్కాల్సిందే. అదృష్టవశాత్తు ఖాదర్ గారు ఎవరెస్ట్ ఎక్కి జెండా పాతటం వల్ల మేమందరం ఎంత శ్రమ చేయాలి, ఎంత కృషి చేయాలి, ఎరుకతో ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టు ఉన్నాం, అదే జాగ్రత్తతో పనిచేస్తూ ఉన్నాం, ఇంకా ఎందుకు ఆ ఎత్తును అందుకునే దారిలో ఉన్నాం. అది మాకు జరిగిన మంచి. ఖాదర్ గారు పుట్టుమచ్చ రాసిన సందర్భం ఒక కారు చీకటేది, ఇక్కడంతా చీకటి కమ్ముకొని ఉంది అని గమనించి ఆయన చిరాకు అంటారు, మేము చిరాకు దీపం ముట్టించాడు ఆయన. తర్వాత గాలులు పెరిగాయి, ఆయన ఏం చేయలేదు, ఆయన అట్లాగే ఉన్నాడు. ఆ చిరాకు లాంతరైంది. ఆ తర్వాత వడగళ్ళ వాన తుఫాను పెరుగుతూనే ఉంది, ఆయన ఏం చేయలేదు. కానీ మనందరి కోసం ఆ పుట్టుమచ్చ కవిత ఎదిగి ఎదిగి లైట్ హౌస్లా నిలబడి దారి చూపుతూనే ఉంది, చూపుతూనే ఉంటుంది. అది ఖాదర్ గారి అతి గొప్ప కాంట్రిబ్యూషన్ మా సాహిత్యానికి. ఆ లైట్ హౌస్ లేకపోతే నాలాంటి వాడు నడిచేవాడు కాదు, నడవటం సాధ్యమయ్యేది కాదు. మేము పరిమితంగా మాట్లాడుతున్నాను ఇక్కడ సందర్భం కాబట్టి. ముస్లిం సమాజం నుంచి కొంతమంది వచ్చి రాయడం అనేది మా ముందు తరంలో కొంతమంది నడవడం వల్ల మాత్రమే సాధ్యమైంది. అది గొప్పగా నడవడం వల్ల మాత్రమే సాధ్యమైంది. అలా నడిపించిన కవి మా ఆది కవి ఖాదర్ గారు. కె. శ్రీనివాస్ గారు మహాకవుల్లో ఒకరిగా ఆయన్ని ఎంచారు. ఇంకో మహా కూడా ఆయన పేరు ముందు కలపాలని మహాకవి అనాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము రాసింది మా మాతృభాషలో కాదు. మేము ఆహాలు నేర్చుకున్నాము, సందులు సమాసాలు నేర్చుకున్నాము, భాష నేర్చుకున్నాము, రాసాము. అంటే ఒక ఇమాం కొడుకు పుట్టుమచ్చ రాయడానికి, ఒక పండితుని కొడుకు లేదా ఒక
కవి మరో గొప్ప కావ్యం రాయడానికి చాలా తేడా ఉంది. అందుకని ఖాదర్ గారు మహాకవి అని నేను భావిస్తూ మా కోసం రాసినందుకు, మా ముందు రాసినందుకు, మా కోసం లైట్ హౌస్ను నిలబెట్టినందుకు ఎప్పుడు మేము కృతజ్ఞతలై ఉంటాం. ఇంకొకటి చిన్న పోలికలు ఏంటంటే, ఆయనకి నాకు పోలికలు ఉన్నాయి. త్రిపురేణి శ్రీనివాసరావు గారు ఆయన కవిత్వాన్ని ప్రచురించారు, నన్ను ఫీచర్స్ సెక్షన్లో తీసుకొచ్చారు త్రిపురేణి శ్రీనివాస్ గారు. ఖాదర్ గారు జర్నలిజంలో పనిచేశారు, నేను పనిచేస్తున్నాను. ఖాదర్ గారు సినిమాలకు రాశారు, నేను రాశాను. ఆయన కవిత్వం రాస్తే నేను కథలు రాశాను. కాబట్టి ఆయన దారిలో ఉన్నాను. కాబట్టి ఆయన వారసుడిగా ఇచ్చి ఆయన ఆస్తిపాస్తులు కొద్దిగా నాకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.